యాసంగి సీజన్‌కి సంబంధించి రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయడానికైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైతులకు రైతు భరోసా కోసం అయితే 9,000 కోట్లు ఖర్చు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 9,000 కోట్లను సమీకరించేందుకైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకైతే ఆర్‌బీఐకి అయితే డివిడెండ్ సమర్పించింది. ఫిబ్రవరి 10th రోజు అయితే ఆర్‌బీఐ ఈ వేలం అయితే నిర్వహించనుంది. ఈ వేలంలో తెలంగాణ ప్రభుత్వం అయితే 9,000 కోట్ల రుణాలు కూడా తీసుకునుంది. ఈ 9,000 కోట్లను కూడా రైతు ఖాతాలో ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు ఖాతాలో క్రమంగా జమ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఈ 9,000 కోట్లను ప్రభుత్వం తిరిగి మళ్ళీ చెల్లిస్తుంది. అయితే కొన్ని అంటే ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో అయితే ప్రభుత్వం ఈ 9,000 కోట్లను తిరిగి ఆర్‌బీఐకి చెల్లించే అవకాశం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. తాజాగా మిర్యాలగూడ పర్యటనలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ అయితే నిధుల సమీకరణ కోసం అయితే ఆర్‌బీఐకి డివిడెండ్ సమర్పించింది. ఫిబ్రవరి 10th రోజున ఈ వేలంలో అయితే 9,000 కోట్లు అయితే తెలంగాణ అప్పు తీసుకోనుంది. ఈ 9,000 కోట్లు నెక్స్ట్ డే అంటే ఫిబ్రవరి 11th రోజు అయితే ఈ తెలంగాణ ప్రభుత్వ అకౌంట్ సంబంధించి కూడా క్రెడిట్ కార్డు ఆ తర్వాత క్రమంగా ఏదైతే ఉందో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఫిబ్రవరి 11th పోలింగ్ ఉంది. 13 రోజు అయితే కౌంటింగ్ ఉంది. ఆ తర్వాత రైతుల ఖాతాలో క్రమంగా అయితే మొదటగా ఎకరాకు తర్వాత 2 ఎకరాలు క్రమంగా రైతుల ఖాతాలో 9,000 కోట్లు జమ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు వర్షాకాల సీజన్ సంబంధించి కూడా 9,000 కోట్లను రైతు ఖాతాలో జమ చేశారు. ఈ సీజన్ సంబంధించి కూడా మరో 9,000 కోట్లను అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.